ముందుగా పూజ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే గనక అక్కడే తులసి మొక్కను ఉంచి పూజించవచ్చు. లేని పక్షంలో కాయలతో ఉన్న ఉసిరి కొమ్మను తులసి మొక్కకు జతగా చేర్చి పూజించాలి. కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ దొరక్కపోతే ఉసిరి కొమ్మను కానీ, అది లేని పక్షంలో ఉసిరికాయను కానీ ఉంచి పూజ చేయవచ్చు. తులసి కోటకు పసుపు రాసి కుంకుమతో కళ్యాణం బొట్టు దిద్ది అలంకరించుకొని ఉంచుకోవాలి. పూజ చేసే చోట శుభ్రం చేసి పీటతో ఆసనం ఏర్పరచాలి. ఆసనానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మము, శంఖం, చక్రం, ముగ్గులు వేసుకోవాలి. పూజ కోసం దీపపు కుందులు, ఆచమనం పాత్ర, ఏకహారతి, గంట, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కర్పూరం, పూలు, పళ్ళు, ఆకులు, వక్కలు, వస్త్రయుగ్మం, పంచామృతం, ఆవు నెయ్యి, వత్తులు, అగ్గిపెట్ట, బెల్లం ముక్క, నైవేద్యం, ఉసిరికాయలు, దేవుని ప్రతిమ, క్షీరాబ్ది ద్వాదశి వ్రత పుస్తకం